నాకు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. బాప్టిజం తీసుకోవడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఎంత చెప్పినా నా మనసు వినట్లేదని. మరి ఎవరు చెప్తే ఏం చెప్తే మీకు ధైర్యం వస్తుంది? అంటే మీకు బాప్టిజం తీసుకోవడానికి ధైర్యం రావట్లేదంటే నరకానికి వెళ్ళడానికి ధైర్యం వస్తుందా మీకు? చాలా మంది బాప్టిజం తీసుకోవడం అంటే మతం తీసుకోవడం అనుకుంటున్నారు. దేవుడు వచ్చింది మతం స్థాపించడానికి కాదు, నీ ఆత్మను రక్షించడానికి. క్లియర్గా చెప్పబడుతుంది యోహాను 3:5లో, ఎవడైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరలేడు. మార్కు 16:16లో, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. శిక్ష అనంటే నీకు గొయ్యి కావాలా, సేఫెస్ట్ ప్లేస్ కావాలా? సేఫెస్ట్ ప్లేస్ కావాలంటే నీకు టోకెన్ కావాలి, అదే బాప్తిసము. లేదు నేను టోకెన్ తీసుకోనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళబడతావు? గొయ్యలేకే వెళ్ళబడతావు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చి నీకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన కూడా తీసుకున్నారు. దేవుడు ఎప్పుడు కూడా క్లియర్ కట్గా అన్నీ మాట్లాడారు.